నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. సైబర్ నేరాల్లో తెలంగాణ టాప్. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. వలస కార్మికుల పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి. గట్టుబుత్కూర్లో తరగతి గదిని ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి. మాజీ సీఎం రోషయ్య వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు. ఘన నివాళులర్పించిన అధికారులు, ఆర్యవైశ్యులు. విజయోత్సవాల పేరిట సీఎం రేవంత్ నిబంధనల ఉల్లంఘన. ఫిర్యాదు చేస్తామన్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ఇక వార్తల్లోని వివరాలు. సైబర్ నేరాల్లో తెలంగాణ దేశంలోనే టాప్ 1 గా నిలిచిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని పార్లమెంటు సాక్షిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 3 ఏళ్లలో దాదాపు 43,000కు పైగా సైబర్ కేసులు నమోదు అయినట్లు సంజయ్ చెప్పారు. అత్యల్పంగా 3 ఏళ్లలో 3 కేసులు నమోదైన ప్రాంతంగా లక్షద్వీప్ నిలపగా 2021-23 మధ్య దేశంలో జరిగిన సైబర్ నేరాలపై రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ పరిమల్ నత్వాని అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. టాప్ 1లో తెలంగాణ నిల్వగా ఆ తర్వాతి స్థానాలలో కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్లు ఉన్నాయని చెప్పారు. 2021-23 వ్యవధిలో తెలంగాణలో 43,836 కేసులు నమోదయ్యాయని, 18 రకాల సైబర్ నేరాలు ఉన్నట్లు హోంశాఖ తెలిపింది. గుర్తు తెలియని వారు అమాయకులకు ఫోన్లు చేసి బెదిరింపులకు గురిచేసి డబ్బు దోచుకున్నట్లు పేర్కొంది. వలస కార్మికుల పిల్లల చదువును ప్రోత్సహించేందుకు ప్రత్యేక తరగతి గదులను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూరు మండల పరిషత్ పాఠశాలలో వలస కార్మికుల పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన తరగతి గదిని ఆమె ప్రారంభించారు. ఇక్కడ 42 మంది వలస కార్మికుల పిల్లలను గుర్తించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. తరగతి గదిలోని చిన్నారులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వివిధ భాషల్లో పలుకరించి చదువు, స్వస్థలం, కుటుంబ సభ్యుల వివరాల వంటివి అడిగి తెలుసుకున్నారు. వలస కార్మికుల పిల్లలకు ప్రత్యేక విద్యాబోధన చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. గత ఏడాది సుమారు 500 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించి చదువు చెప్పించామని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా మరిన్ని పాఠశాలల్లో ఈ పిల్లల కోసం పలు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. పాఠశాలకు వచ్చే పిల్లలకు మధ్యాహ్న భోజనం, పోషకాహారం అందిస్తామని తెలిపారు. ప్రత్యేక మెడికల్ క్యాంపుల ద్వారా వారి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తామన్నారు. వలస కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసే పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇటుక బట్టీల యజమానులతో మాట్లాడి పాఠశాల వరకు రవాణా సదుపాయం ఉండేలా చూడాలని సూచించారు. కార్మికుల పిల్లలు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నందున వారికి ఇంగ్లీష్లో బోధన చేయాలని ఆదేశించారు. గణితం, ఇంగ్లీషు సబ్జెక్టులను ముఖ్యంగా బోధించాలని విద్యా వాలంటీర్లను ఆదేశించారు. దీనివల్ల వారు భవిష్యత్తులో ఏ రాష్ట్రానికి వెళ్లినా ఉపయోగపడుతుందని అన్నారు. కార్మికుల పిల్లలకు అవసరమైన యూనిఫామ్, పుస్తకాలు, నోట్బుక్లు వంటివి అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు తహసీల్దార్ రజిత, మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు, అధికారులు, విద్యా వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోషయ్య వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ప్రాంతాలలో అధికారులు, వివిధ సంఘాల నాయకులు పలు కార్యక్రమాలు చేపట్టారు. పలువురు నాయకులు, అధికారులు హాజరై రోషయ్య చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఉమ్మడి రాష్ట్రానికి రోషయ్య చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య 4వ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్ కలెక్టరేట్లో అధికారికంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. రోషయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో పాటు పలు శాఖల అధికారులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. రోషయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. కొణిజేటి రోషయ్య 1993 జూలై 4న గుంటూరు జిల్లా వేములూరు గ్రామంలో ఆదిమ సుబ్బయ్య దంపతులు జన్మించారు. గుంటూరు హిందీ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ తరఫున 1968, 1974, 1980 సంవత్సరాలు శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మంత్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు, రహదారుల శాఖ, రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాల్లో పలు కీలక శాఖలు నిర్వహించారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన 2009 ఎన్నికల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి రోషయ్య వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు పలు కార్యక్రమాలు చేపట్టారు. కంకణాల అనిల్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో చేపట్టిన శ్రద్ధాంజలి కార్యక్రమానికి సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా రోషయ్య పలు పదవులు చేపట్టారని సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ అన్నారు. ఆయన చేపట్టిన పదవులకు వన్నె తెచ్చాడని గుర్తు చేశారు. రోషయ్య సేవలను కొనియాడుతూ ఆయన చూపిన బాటలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రావణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, గుండాటి శ్రీనివాసరెడ్డి, సలీముద్దీన్, అబ్దుల్ రెహమాన్, అనిల్, కోడూరు రవీందర్ గౌడ్, దన్నా సింగ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారు నిరాడంబరమైనటువంటి జీవితం, విలువలు గల రాజకీయాలు నడిపి ఎక్కడ కూడా మరి కలంకం లేకుండా వారి రాజకీయ జీవితం అంతా కూడా మరి ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు ఆర్థిక మంత్రిగా రాష్ట్ర బడ్జెట్ను ఏ విధంగా రూపకల్పన చేయాలని, దుబారా కాకుండా ప్రజల యొక్క సొమ్ముకు ఏ విధంగా భద్రత కల్పించాలా, ఏ విధంగా ఒక ఆర్థికంగా మరి ఈ రాష్ట్రాన్ని అప్పుడున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధి దిశగా తీసుకుపోవాలనేటువంటి ఒక విలువలు గల రాజకీయాలు నడిపి ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు చేసిండు. అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో కూడా ఎదుటి వ్యక్తిని గడిలో పెట్టిండు. ఆర్థికంగా కూడా ఎంతో మాట్లాడేయకుండా కూడా ప్రతిపక్షంలో ఉండి ఎవరిని ఒక మాటతోనే గడిలో పెట్టిన వ్యక్తి మన కొణిజేటి రోషయ్య గారు. మన ఒక రాష్ట్రానికే కాకుండా కూడా తమిళనాడు గవర్నర్గా సేవలు అందించినారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోషయ్య వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని టవర్ సర్కిల్లో ఆర్యవైశ్య మహాసభ, వాసవి సేవాదళ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ్య జాతిలో జన్మించడం తమకు గర్వకారణమని ఆర్యవైశ్య సంఘ నాయకులు కన్నకృష్ణ, తొడుపునూరి కరుణాకర్ అన్నారు. ఆనాడు డిసెంబర్ 9వ తేదీన సీఎంగా ఉన్న రోషయ్య తెలంగాణ విభజనకు సానుకూలంగా స్పందించి కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు తొడుపునూరి కరుణాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్రవెల్లి వెంకటేశం, కోశాధికారి పడకంటి శ్రీనివాస్, పోగ లక్ష్మీనారాయణ, అంజనీ ప్రసాద్, ఏవిఎం రాకేష్, ఆర్యవైశ్య సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోషయ్య గారి 4వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ టవర్లోని మా ఆర్యవైశ్య సంఘం సేవాదళ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని రోషయ్య గారికి ఘనంగా నివాళులర్పించాం. రోషయ్య గారు వైశ్య జాతిలో జన్మించినందుకు మేమందరం గర్వపడుతున్నాం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ విభజన అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రోషయ్య గారు ఉన్నారు. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డిసెంబర్ 9న పార్లమెంట్లో విభజన ప్రకటన జరిగింది. అంటే ఈ క్రెడిట్ మొత్తం తెలంగాణ రావడానికి సానుకూలంగా స్పందించి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ పక్షాన అధ్యక్షులు కన్నకృష్ణ గారు, పడకంటి శ్రీనివాస్ గారు, కొమరోలు వెంకటేశం గారు మరియు సేవాదల్ ఆధ్వర్యంలో ఈరోజు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోషయ్య గారి వర్ధంతి సందర్భంగా బీదవారికి
టవర్ సర్కిల్ యందు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కాంగ్రెస్ చేపడుతున్న విజయోత్సవ సభలను తక్షణమే నిలిపివేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల కోడ్ వర్తించదా అని ప్రశ్నించారు. ఉన్నత పదవిలో ఉండి ఓ ముఖ్యమంత్రిగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విజయోత్సవ సభలు నిర్వహించడంపై ఆయన మండిపడ్డారు. హుస్నాబాద్లో జరిగిన విజయోత్సవ సభకు గ్రామీణ ప్రాంతాల్లో నుండి ప్రజలను, స్కూల్ పిల్లలను తరలించడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా విజయోత్సవ సభలు నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. ఈ విజయోత్సవ సభల పేరిట ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను నెరవేర్చి విజయోత్సవ సభలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సుంకె రవిశంకర్తో పాటు ఫ్యాక్స్ చైర్మన్ తిరుమలరావు, గట్టుబుత్కూర్ మాజీ సర్పంచ్ విజేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, నాయకులు సత్యనేని శ్రీనివాస్, నవీన్ రావు, చొప్పదండి మండల నాయకులు పాల్గొన్నారు. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తూ ఎంసీసీ 13, 27ని ప్రధానంగా ఉన్న ఈ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి స్వయంగా ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగబద్ధంగా పదవిని అనుభవిస్తూ ఎన్నికల కోడ్ను ఈ యొక్క నియమావళిని పాటించాలనేటువంటి కనీస సోయి ఉందా లేదా? తెలంగాణ ప్రజలను వంచి తెలంగాణ ప్రజలకు ఏం నిలవన లెక్క ఆయన తీరు ఉందా? ఒక అర్థం కానటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి విజయోత్సవాల పేరిట పర్యటన జరుపుతున్నటువంటి నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలని పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి ఆయన కార్యక్రమాలు పెట్టుకున్నాడు. చాలా సంతోషం. అదే 2 ఏళ్లు ఆయన ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నటువంటి సందర్భంలో శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల వీర బ్రహ్మేంద్ర అనాథ వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆశ్రమ నిర్వాహకుడు వీరమాధవ్ కు నెలకు సరిపడా సరుకులను వితరణ చేశారు. వీసీ ఉమేష్ కుమార్ నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించాలని రిటైర్డ్ ప్రిన్సిపల్ బుర్రా మధుసూదన్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ హోదాలో ఇలాంటి సేవా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. తన పుట్టినరోజు సందర్భంగా దేవుడు సంబరాలు జరుపుకోకుండా ఉడతా భక్తిగా వృద్ధులకు సాయం చేసే అవకాశం కల్పించాలని వీసీ ఉమేష్ కుమార్ అన్నారు. గత ఏడాది అంధ విద్యార్థులకు 10,000 రూపాయలు అందజేశానని గుర్తు చేశారు. వివాహ, పుట్టినరోజు వేడుకలకు సాయం అందించాలని ఆశ్రమ నిర్వాహకుడు వీరమాధవ్ అన్నారు. అనాథ వృద్ధులకు చేయూతనివ్వడం ద్వారా మానసిక సంతోషం లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీసీ ఉమేష్ కుమార్ తో పాటు బుర్రా మధుసూదన్ రెడ్డి, ఆశ్రమ నిర్వాహకులు వీరమాధవ్, అనాథ వృద్ధులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు నా జన్మదినం. ఎన్నో జన్మదినాలు జరుపుకున్నాను, కానీ ఇది నాకు ఒక ప్రత్యేకమైన జన్మదినం. ఎందుకంటే నేను ఇది ఈరోజు ప్రత్యేకంగా మా ఇంట్లో కేక్ కోస్తాను, 4 దండలు వేస్తారని కాదు. నేను ఇక్కడ వీరబ్రహ్మేంద్ర అనాథాశ్రమానికి సుమారు ఒక నెలకు సరిపడా సరుకులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి నేను ఎప్పుడు చేయలేదు, బట్ నాకు సడన్గా ఎందుకో థాట్ వచ్చింది. సో లాస్ట్ టైము ఈ అంధ విద్యార్థులకు ఒక 10,000 రూపీస్ నేను డొనేట్ చేశాను. సో నేను మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడుతూ ఇట్లా నాకు ఆలోచన వచ్చింది సార్. ఆయన ఇమీడియట్ స్పందించి, సార్ ఇక్కడ వీరబ్రహ్మేంద్ర అనాథాశ్రమం ఉంది, వాళ్ళకు సరుకు అంటే కొన్ని సరుకులు, రైస్, తర్వాత ఆయిల్, మిగతా సరుకులు కూడా ఒక నెల సరిపడా వచ్చినాము. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా వారు దాదాపు నెలకు సరిపడా సరుకుల్ని మన వీరబ్రహ్మేంద్ర వృద్ధాశ్రమానికి వారు వితరణ చేయడం అనేది ఒక శుభ పరిణామం. వారిని మనం జన్మదిన శుభాకాంక్షని తెలియజేస్తూ వారిని అభినందించాలి. దయార్థ హృదయంతో ఒక 20 నుంచి నెల రోజులు సరిపడేటువంటి సరుకులు వాళ్ళు అందజేసిర్రు. ఇలాంటి బర్త్డేలు సారు ఇంకా మరెన్నో చేసుకోవాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆచార్య గడ్డం రామ్రెడ్డి 96వ జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పలువురు రెడ్డి సంఘ నాయకులు పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఆర్పీవీఆర్ఆర్ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి,
ఆర్బీవీఆర్ఆర్ జనరల్ సెక్రటరీ బండ గోపాల్ రెడ్డిలు హాజరై రామ్రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. రామ్రెడ్డి ఆశయాలు కొనసాగిద్దామంటూ నినాదాలు చేశారు. ఆచార్య గడ్డం రామ్రెడ్డి ఆశయాలు కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రెడ్డి సంఘ నాయకులు సూచించారు. వారు దూర విద్య పితామహులుగా ఎంతో మంది పేదలు ఉన్నత చదువులు చదివేందుకు కృషి చేసిన మహనీయుడని గుర్తు చేశారు. విద్యారంగంలో ఎనలేని కృషి చేశారని కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చదివిన లండన్లో ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా పనిచేశారని గుర్తు చేశారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ వారి జయంతి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి, ఆర్బీవీఆర్ఆర్ జనరల్ సెక్రటరీ బండ గోపాల్ రెడ్డి, టీజీసీటీఏ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సురేందర్ రెడ్డి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ సత్యప్రకాష్, ఎస్ఆర్ఆర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాజయ్య, ప్రొఫెసర్ శ్రీనివాస్, పలువురు రెడ్డి సంఘం బాధ్యులు, ఓపెన్ యూనివర్సిటీ సిబ్బంది, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ గడ్డం రామిరెడ్డి గారి 96వ జయంతి సందర్భంగా ఈరోజు మరి ఎస్ఆర్ఆర్ కాలేజ్ ముందు ఉన్నటువంటి వారి విగ్రహానికి ఘనంగా వారు చేసినటువంటి సేవలు అవన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ వారు ఎంతోమంది జీవితాల్లో మరి అనివార్య కారణాల వల్ల చదువు ఆగిపోయి మరి మిగతా చదువుకోలేనటువంటి వారికి ఒక మంచి మార్గం చూపించి పేద విద్యార్థులకు చదువు రాని వాళ్లకు, కూలీలకు, బడుగు బలైన వాళ్లకు దూర విద్య ప్రవేశపెట్టినటువంటి పితామహుడు గౌరవనీయులు కీర్తిశేషులు రామ్రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఇది వారి ఆశయాలు నెరవేర్చాలంటే అందరము దాని ఐక్యతతోటి దూర విద్యార్థులను చదివించుటకు అందరు ప్రోత్సహించి వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని, ఈ కార్యక్రమాలు యథావిధంగా కొనసాగించాలని అందరినీ మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన ఇక్కడికి వచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరీంనగర్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు అంజన్ కుమార్ అన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో కార్పొరేషన్ పరిధిలోని కాంగ్రెస్ నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ అధ్యక్షత వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం పదవీ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు చేపట్టబోయే పనులపై చర్చించారు. అదేవిధంగా ఓటు చోరీపై ప్రతి బూత్ నుంచి 100 సంతకాల సేకరణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అర్బన్ డీసీసీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. पार्टी के बड़े लोग डिसाइड करते हैं, उसके बारे में भी मैं नहीं सोचूंगा. आप नहीं पूछे से पहले मैं बोल रहा हूँ, मैं सोचूंगा. రామ్లీలా మైదానంలో మీటింగ్ ఉన్నది, అక్కడికి కూడా రమ్మని చెప్పినారు. ఏఐసిసి సంతకాలు చేయించి మళ్ళీ ఎప్పుడు బుక్ అట్లా తీసుకొచ్చి మనం ఏఐసిసికి సబ్మిట్ చేయాల్సిన కార్యక్రమం. ఇవన్నీ 14వ తారీఖు నాడు దేశ రాజధానిలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశానికి దీన్ని చూపించి రాష్ట్రపతికి పంపే కార్యక్రమం ఇలా మనం కంపల్సరీ పాల్గొనాలి. ఎందుకంటే మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీపై ఓట్లు ఎక్కువ తొలగిస్తున్నారు. కాబట్టి ఎస్ఐఆర్ చేయబట్టి అనేక ఓట్లు పోతే మనం కూడా మన ఏరియాలలో కరీంనగర్ జిల్లా యలగందుల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బోనాల నరేష్ విస్తృత ప్రచారం చేపడుతున్నారు. గ్రామంలోని పలు కాలనీలలో పాదయాత్ర చేపడుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తాను చేయబోయే అభివృద్ధి పనులపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. తన గెలుపుకు సహకరించాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో యలగందుల సర్పంచ్ బోనాల నరేష్, పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం సుప్రసిద్ధ స్వయంభూ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆలయ కమిటీ విజయ మసాలా డ్రై ఫ్రూట్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోంది. నిర్వాహకుడు అక్కనపల్లి రాజేష్ సహకారంతో స్వాముల భిక్ష 18వ రోజు పూర్తి చేసుకుంది. మండలంలోని వివిధ గ్రామాల మాలాదారులైన అయ్యప్ప స్వాములు తరలివచ్చి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మండల దీక్షా కాలం ముగిసే వరకు అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నామని ఆలయ కమిటీ అధ్యక్షుడు వరాల పరశురాం, అన్నప్రసాద వితరణ దాత అక్కనపల్లి రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్న నల్ల నాగరాణి వెంకటేష్ విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ప్రచారంలో భాగంగా గ్రామ సమీపంలో గల శ్రీ దత్తాత్రేయ ఆలయంలో హిజ్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల మహాత్మానగర్ సర్పంచ్గా నల్ల నాగరాణి దేవిక నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నల్ల నాగమణి వెంకటేష్, హిజ్రాలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం బద్దిపల్లి స్వతంత్ర అభ్యర్థి తాండ్ర రాజశేఖర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి వెల్చాల రాజేందర్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో యువతీ యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులను సర్పంచ్లుగా గెలిపించేందుకు కష్టపడి పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో యువత ముందుండి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. తద్వారా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపులో కీలకంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెల్చాల రాజేందర్ రావుతో పాటు సర్పంచ్ అభ్యర్థి తాండ్ర రాజశేఖర్, బద్దిపల్లి గ్రామ యువకులు పాల్గొన్నారు. సుపథ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ విశ్లేషకులు పొన్నం రవిచంద్ర నిర్మించిన పూలే చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లో విడుదల చేశారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు సమక్షంలో ట్రైలర్ ను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజుతో పాటు పొన్నం రవిచంద్ర, మామిడి హరికృష్ణ, కత్తి చేతన్, గౌని తిరుపతి పాల్గొన్నారు. ఆడపిల్లలకు చదువు చెప్పి విప్లవం తీసుకొస్తాడు. నువ్వు నిజంగా విప్లవకారుడు అయితే దేశ స్వతంత్ర సంగ్రామంలో చేరిపోరాడు. ఆంధ్రదేవికి గులాబీ నేను ప్రజలకి ఏ గులాబీ నుండి స్వేచ్ఛనిద్దామనుకుంటున్నాను. అది కొన్ని వేల సంవత్సరాల
తెలుగు సినిమా హీరోలు అల్లు అర్జున్, శ్రీతేజ్ విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై నిర్మాత దిల్ రాజు, శ్రీతేజ్ తండ్రి భాస్కర్ వివరణ ఇచ్చారు. శ్రీతేజ్ పేరిట అల్లు అర్జున్ 2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీ కూడా వారికి అందేలా చూస్తామని ప్రకటించారు. శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులు దాదాపు 70 లక్షలకు పైగా అల్లు అర్జున్ చెల్లించారని తెలిపారు. రీహాబిలిటేషన్ కోసం అయ్యే ఖర్చు సైతం అల్లు అర్జున్ భరిస్తారని హామీ ఇచ్చారు. ఇయర్ జరిగిన సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. దాని ద్వారా భాస్కర్ వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ కూడా బాగా రికవర్ అవుతున్నాడు, ఇంకా కొంచెం బెటర్ అవుతూనే ఉన్నాడు. సో అప్పుడు నేను భాస్కర్ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారి ద్వారా 2 crores రూపీస్ డిపాజిట్ చేయించడం జరిగింది. ఆ డిపాజిట్ ద్వారా వచ్చే అమౌంట్ని నెలకి ఇంత వీళ్ళకు ఖర్చులకి అండ్ బాబుకి హాస్పిటల్ దానికి వీటికి ఉపయోగపడేలాగా మంత్లీ ఒక 75,000 ఇంట్రెస్ట్ రూపంలో వాళ్ళకి వచ్చేలాగా పెట్టి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేణి మధు మాతృమూర్తి, రెడ్డవేణి వజ్రమ్మ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా బాహుపేటలోని వారి స్వగృహానికి చేరుకున్నారు. వజ్రమ్మ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. రెడ్డవేణి మధు కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత, మహేష్ నాయకులు కమల మనోహర్, పెంచాల ఆంజనేయులు, రామ్ గోపాల్, గుర్రాల చంద్రయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైబర్ నేరాల్లో తెలంగాణ టాప్, రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. వలస కార్మికుల పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి, గట్టుబుత్కూర్లో తరగతి గదిని ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి. మాజీ సీఎం రోషయ్య వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు, ఘన నివాళులర్పించిన అధికారులు, ఆర్యవైశ్యులు. విజయోత్సవాల పేరిట సీఎం రేవంత్ నిబంధనల ఉల్లంఘన, ఫిర్యాదు చేస్తామన్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.